fall afresh on me. Lift your voice in victory now, everyone. Holy Spirit, fall afresh on me. Fill me with your power. Satisfy my need. Only you can make me whole. Give me strength to make me grow. Come, Holy Spirit. God, pour out upon me. Fall fresh on me. Come, Holy Spirit. Come, Holy Spirit. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ మంజమ్మ ఆంటీ, వెల్కమ్ సుధా అక్క, వెల్కమ్ ప్రసన్న ఆంటీ, వెల్కమ్ పార్వతీశ్వ ఆంటీ. పార్వతీశ్వ ఆంటీ ఎప్పుడో వచ్చారు, 4ింటికి ఆమె కనెక్ట్ అయ్యారు. అదే చెబుతుంది 4ింటి నుంచి చేస్తున్నారు. 4ింటి నుంచి ఎవరా మీటింగ్ స్టార్ట్ చేసి నిన్న 3ింటికి అని చెప్పి 3ింటికి మొదలు పెట్టిందంటయ్యా. పర్వాలేదు, మీరు ప్రార్థన చేయొచ్చు, భాషలో అయినా చేయొచ్చు. అదే సో దేవుని నామానికి మహిమ. ప్రత్యూష్కి వెల్కమ్. సో మనం ఈరోజు ఏంటంటే, ఈరోజు సాయంత్రం నైట్ మన ప్రార్థన రిక్వెస్ట్లు, మరి మన కుటుంబాల్లో, మన రక్త సంబంధికుల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఇంకా నువ్వు రక్షింపబడిన వాళ్ళు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్షణ ప్రణాళిక కొందరికి తెలియక, కొందరికి తెలుసు కూడా, మరి పరిశుద్ధాత్మ ఒప్పుదలకి వాళ్ళు రాని వాళ్ళు, సో అన్సేవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ కొరకు రక్షింపబడిన వాళ్ళందరూ, క్రీస్తుని సొంత రక్షకునిగా తెలియని వాళ్ళందరూ రక్షణలోకి రావాలి. నా కుటుంబంలోనే ఉన్నారు. ఓకే, సో అందరు కుటుంబాల్లో ఉంటారు, ఇమ్మీడియట్ ఫ్యామిలీస్, బంధువులు అయినా, మన స్నేహితులైనా. సో ముందర అది మనకి. నెక్స్ట్ ఏంటంటే, యోగా గురించి మనం ప్రార్థన చేయాలి. యోగా అనేది అన్నిలు దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా డే అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులు కూడా కొంతమంది అజ్ఞానం చేత, సరైన వాక్య జ్ఞానం లేక, ఆ యొక్క కల్చర్కి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కొంతమంది నన్ను అడుగుతారు, ఇది చేస్తే తప్పేంటి, విగ్రహారాధన కాదు కదా అని. కానీ మనం వాక్యం ప్రకారంగానే మనం డీప్గా చూస్తే ఏంటంటే, స్పిరిచువల్ వరల్డ్ మనకు పైగా ఏంటంటే ఇదంతా ఆత్మల లోకం. మరి నిరాకారంగా ఎవరికన్నా మనం ఎవరి మీదన్నా ధ్యానం చేస్తున్నా, ఆ విధంగా చేస్తూ ఉంటే ఏంటంటే తెలియకుండానే వేరే స్పిరిట్స్కి కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. అక్కల్టిక్ ఫోర్సెస్ అంటారనమాట, డార్క్ ఫోర్సెస్.
మనం కనెక్ట్ అవ్వాల్సింది ఒక హోలీ స్పిరిట్ గాడ్కే. క్రీస్తు రక్తంతో కడగబడి మనం ప్రార్థన ద్వారా హోలీ స్పిరిట్ గాడ్కి కనెక్ట్ అవుతాం. మరి హోలీ స్పిరిట్ గాడ్ కాకుండా ఇంకా రకరకాల స్పిరిట్స్ ఉన్నాయి. మరి వాటికి యోకింగ్ టు దోస్ అకల్టిక్ ఫోర్సెస్ అన్నమాట. అందుకనే వాళ్ళు ఎనర్జీ ఫీల్ అవుతారు. ఓకే, సో దీన్ని మనం ఇంకా పబ్లిక్గా ఒక సబ్జెక్ట్ ఎప్పుడైనా తీసుకుందాం దీని గురించి. ఇది వాక్యానుసారం కాదు, ఇది క్రైస్తవులకి తగదు. క్రైస్తవులే కాదు, ఇతరులు కూడా ఏంటంటే తెలియకుండా నా ఇంట్లో నా కుటుంబంలోనే చేసేవాళ్ళు అది. తర్వాత ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఎట్లా పడిందో దాన్ని డీప్లోకి వెళ్ళిపోయి ఆ, నేను తర్వాత చెప్తాను ఆ విషయాలని. సో ఈ స్పిరిట్ని ఓన్లీ యావే స్పిరిట్, ఓన్లీ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవునికే కనెక్ట్ అవ్వాలి. సో ముఖ్యంగా క్రైస్తవులు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, మరలా దేశంలో ఈ కల్చరు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వకూడదు అన్నట్లు అనమాట. అది పెద్ద పెద్దవాళ్ళు అంటే మనం పోరాడుతున్నది శరీర సంబంధులతో కాదు కానీ ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహాలతోనూ ప్రధానులతోనూ అధికారులతో ఉంటుంది. ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో. మరి ఆ ప్రధానులు ఆ అధికారులు సెటానిక్ రెల్మ్లో, డార్క్ రెల్మ్లో వాళ్ళందరూ ఇక్కడున్న ఈ లోకంలో ఉన్న అధికారులు ప్రధానులు పట్టుకుంటే అన్నమాట. వాళ్ళ ద్వారా మాసివ్గా పీపుల్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి. అది జరిగేది. సో పోరాటం అంటే మనకి ఆ ప్రిన్సిపాలిటీస్, పవర్స్, ఆ యొక్క ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహాలు. మరి ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా ఏ విధంగా అయితే దానియేలు మరి 21 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రిన్స్ ఆఫ్ పర్షియానే అతన్ని ఓడించడానికి మిఖాయేలు దూతను దేవుడు ఏ విధంగా పంపించాడో, తర్వాత 21 రోజులకి దేవుడు మొదటి రోజే సమాధానం పంపిన దావీదు ప్రార్థనకి పూనుకున్నప్పుడే 21 రోజుల తర్వాత ఆ పోరాటంలో మరి ఆ ప్రిన్స్ ఆఫ్ పర్షియా, ఆ యొక్క పర్షియా ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్న ఆ ప్రధాని ప్రిన్స్ అన్నమాట, అతడు ఓడింపబడ్డాడు గనక సమాధానం పొందుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు కూడా విడుదల వచ్చింది. అందరూ మరలా యెరూషలేము వెళ్ళిపోవటానికి మార్గము సరళమైందనమాట. మరి ఇప్పుడు ఒక విశాఖపట్నం తీసుకున్నా, ఒక హైదరాబాద్ తీసుకున్నా, లేకపోతే ఇక్కడున్న ఏదైనా తీసుకున్నా, ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క ప్రిన్స్ ఉంటాడు డార్క్ రెల్మ్లో. వాడే బలవంతుడు అనమాట. మరి వాడి కింద ఇంకా సబార్డినేట్స్ ఉంటారు. అంటే ఈ సెటానిక్ కింగ్డంలో కూడా హైరార్కీ ఉంటుంది. హైరార్కీ అంటే బాసు, జనరల్, వాడి కింద ఇంకా మన ఆఫీసులో వర్క్ చేస్తుంటాం కదా, చైర్మన్ ఉంటాడు, ఆయన కింద ప్రిన్సిపాల్ ఉంటాడు, ఆ ప్రిన్సిపాల్ కింద ఇంకా హెడ్ మాస్టర్స్ ఉంటారు, ఆ హెడ్ మాస్టర్స్ కింద టీచర్స్ ఉంటారు. ఆ విధంగా అనమాట. ఓకే, అట్లా సెటానిక్ కింగ్డంలో కూడా ఉంటుంది, గాడ్స్ కింగ్డంలో కూడా ఉంటుంది. ఇదంతా ఆత్మీయ పోరాటం. మనం ఏ వ్యక్తులకి, ఎవరికి, అన్యులకి, ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ మనకి వెపన్స్ ఇచ్చాడు దేవుడు, ఆత్మీయ స్పిరిచువల్ వెపన్స్ అన్నమాట. అందుకనే మనం ప్రార్థించడానికి ఏంటంటే భాషల వరం కానీ, ఆత్మలో ప్రార్థించడం కానీ, వాక్యం అనేది ఒక వెపను, వర్షిప్ ఈజ్ ఎ వెపన్, ఆరాధన ఒక వెపన్. ఎందుకు పాటలు ప్లే చేస్తాము, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తాము. ఇది ఒక స్పిరిచువల్ వార్ఫేర్. ఈ సబ్జెక్ట్ను కూడా డీల్ చేద్దాం రాబోయే రోజుల్లో. సో ఏదైనా మనం రక్షింపబడాలి, మన కుటుంబాల్లోనూ మన దేశం కూడా రక్షింపబడాలి. మిగతా ప్రార్థన రిక్వెస్ట్ల గురించి ఓకే, ఒకటేంటంటే ఫోకస్ చేద్దాము, విషయాల మీద ఫోకస్ చేద్దాము. ఆ విషయాల గురించి ప్రార్థించిన తర్వాతే వేరే వాటికి వెళ్దాం. సో మన మధ్య ఉన్న పార్వతీస్ వంటి మొదటి వచ్చారు కాబట్టి ఆమె ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లాడమ్మా. ఓకే, రక్షణ లేని వారికి రక్షణ వచ్చేలా కుటుంబాల్లో, అందరి కుటుంబాల్లో, ఇంకా స్నేహితులు కానీ భారతదేశంలో రక్షణ లేని వారికి రక్షణ వచ్చేలా చేయి. మిగతా అంశాలు ఆ ప్రసన్న సిస్టర్ చేస్తారు. ఎస్ చేయమ్మా. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు నాయన. నిన్న నేడు నిరంతరం పుణ్య దేవా నీకు వందనాలు ప్రభా. ప్రేమ స్వరూపుడా, ఆత్మ స్వరూపుడా, ఆశ్చర్యపరుడా, ఆలోచననిచ్చుటకు తండ్రి, బలవంతుడు అయిన తండ్రి, సమాధానం పెద్దపతి నీకు శుతులు శుతులు స్తోత్రం 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 నైనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శుద్ధి 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 స్తోత్రం 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 నైనా. ఇదిగో ప్రభా నైనా, అయ్యా అయ్యా నీ దాసుడి పట్ల తండ్రి నైనా కృపండి ఆశీర్వదించండి. అయ్యా ఇచ్చే ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ దాసుని బట్టి వందనాలు తండ్రి నైనా. ఈ గ్రూపులు బట్టి నీకు వందనాలు తండ్రి నైనా. నీకు స్తోత్రం తండ్రి ప్రభా నైనా.
ఇగో తండ్రి నైనా నువ్వు సృష్టించిన ప్రజలు ప్రభా, నీ ప్రజలు నైనా అయ్యా అయ్యా నీ ప్రజలు నీ పాదాల దగ్గర పెడతాను ప్రభా నైనా. అయ్యా సృష్టి అంతా నీకు లోపడుతుంది కానీ మానవుడు నీకు లోపడటం లేదు తండ్రి నైనా. అయ్యా నీకు వ్యతిరేకంగా ఉంటున్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభా నైనా. అలాగే నమ్ముకున్న వాళ్ళు నీ బిడ్డలే ప్రభా, నువ్వు సృష్టించిన బిడ్డలే నైనా. అయ్యా అన్నులైన వారు నీ బిడ్డలే ప్రభా నైనా. అయ్యా 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 ప్రభు నైనా, ఏసుకు నమ్ముకున్న వాళ్ళు నీ బిడ్డలే ప్రభు, అందరూ నీ బిడ్డలే నైనా. నువ్వు సృష్టించిన బిడ్డలే తండ్రి నైనా. అయ్యా అందరి శరీరంలో ఒకటే రక్తం నైనా, ఒకటే శరీరం ప్రభు నైనా. అయినప్పుడు కూడా తండ్రి నా మతము నీ మతం అని అయినా ఈ లోకంలో వాళ్ళు వేరు చేసుకుని ప్రభు నైనా. అయ్యా వేరే దేవుళ్ళను పూజించినైనా నా దేవుడే గొప్పవాడని ప్రభు నైనా. అనేక మంది ప్రజలు తండ్రి నైనా అయ్యా తప్పుతున్నారు ప్రభు నైనా. అయ్యా వాళ్ళ మార్గాలు ఎంచుకున్నారు ప్రభు, నీకు వందనాలు వందనాలు ప్రభు నైనా. నువ్వు సృష్టికర్తమైన దేవానికి స్తోత్రం నైనా. గాలి నీరు సమస్తం కూడా నీకు లోబడుతుంది ప్రభు నైనా. అయ్యా మానవుడు లోబడడానికి సాయం చేయండి ప్రభు నైనా. అయ్యా బిడ్డల పట్ల మీరు కార్యం చేయండి తండ్రి నైనా. అయ్యా లోకనైనా సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించమన్నావు నైనా. నమ్మి బాప్షటం తీసుకున్నట్టు రక్షించబడతాడు, నమ్మనోటికి శిక్ష విధించబడుతుందని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు ప్రభు నైనా. అయ్యా నీ బిడ్డల ప్రభు ప్రయాసపడి నైనా అనేక చోటల్లోనైనా సువార్తలు ప్రకటిస్తున్నారు తండ్రి నైనా. అయ్యా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి ప్రభు నైనా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచే తండ్రి నైనా. అయ్యా అయ్యా మా ప్రపంచం మొత్తం పై తండ్రి నైనా ప్రజలందరినీ నీ పాదాల దగ్గర పెడతాం తండ్రి నైనా. అందరికీ రక్షణ దయచేయండి, మారు మనసులు దయచేయండి ప్రభు. రక్షణ లేని ప్రతి బిడ్డకు కూడా నైనా అయ్యా రక్షణ ఇచ్చినైనా నీతోటి తిరిగే వారు కొంచండి నైనా. నీ మార్గంలో రావడానికి సాయం చేయండి ప్రభు నైనా. అయ్యా అయ్యా అగ్నికి అంతం అవ్వకన్నా నాయన, అయ్యా అగ్ని గుండంలో కాడిపోకన్నా ప్రభు, పాపాలు చేసినైనా భయం లేకన్నా తండ్రి. అయ్యా దేవుడు భయం అనేది లేదు ప్రభు నాయన. అయ్యా అయ్యా భయం కలిగి భక్తి కలిగి నైనా అయ్యా నీ పట్లం ప్రభు నైనా ప్రతి బిడ్డ తండ్రి అయ్యా అయ్యా భయం కలిగి ఉండడానికి సాయం చేయండి ప్రభు నైనా. నీతోటి తిరిగేవారు ఉంచండి నైనా. నీ బిడ్డలుగా నీ సాక్షిగా నిలబడేవారుగా ఉంచండి ప్రభు నైనా. పిలువబడిన వాళ్ళు అనేక మందిగా నైనా అయ్యా ఏర్పరిచినాడు కొద్ది మంది అన్నావు ప్రభు. అవును తండ్రి నైనా. ఆ కొద్ది మంది గుంపులో మమ్మల్ని ఉంచండి నైనా. మా కుటుంబాన్ని ఉంచండి ప్రభు నైనా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నైనా అయ్యా పరలోక రాజ్యానికి వారసులుగా ఉంచండి నైనా. నీతి మార్గంలో నడిపించండి నైనా. అయ్యా నీ నీతి మంతులను కనుక మీరు నీతి మంతులు ఉండండి అన్నావు ప్రభు నైనా. అయ్యా నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా జీవించమని చెప్పావు తండ్రి నైనా. అయ్యా అయ్యా ఈ లోకంలో జీవిస్తాను తండ్రి నైనా. అయ్యా అయ్యా నీకు వందనాలు వందనాలు నైనా. లోకాశలు లోకతలంపులు లోకరీలు నైనా అయ్యా అయ్యా అవన్నిటిని ఇడిచిపెట్టి నైనా నీ మార్గంలోనే నడవడానికి సాయం చేయమంటాను. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నైనా మీరు దర్శించండి, నీకు అందుష్టి ఉంచండి ప్రభు నైనా. ఆ పాపాల నుండి శాపాల నుండి విడిపించండి ప్రభు నైనా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి నైనా. పాపాలు క్షమించే దేవుడు, శాపాలు క్షమించే దేవుడు నైనా. అయ్యా అన్నాడు తండ్రి నైనా. అయ్యా నీకు వందనాలు వందనాలు ప్రభు, నీకు స్తోత్రం నైనా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు వందనాలు నైనా. పాపాత్రాలైన స్త్రీ తండ్రి నైనా లోకంలో పాపం చేసినైనా అయ్యా అయ్యా క్షేమనింటికి భోజనానికి వెళ్ళినప్పుడు ప్రభు అయ్యా బిడ్డ తండ్రి నైనా అత్రపుడు పట్టుకొని ఆ గృహంలో ప్రవేశించింది నైనా. నిష్ఠూరమైన కన్నీటితో నీ పాదాలు కడిగింది నైనా. పురులతో పాదాలు ఎట్టింది తండ్రి నైనా. అయ్యా అయ్యా నూనెతో తలంటింది, అత్రపుడు కోసం నిన్ను అభిషేకించింది తండ్రి నైనా. నిష్ఠూరమైన కన్నీరు కాచింది ప్రభు నైనా. నిష్ఠూరమైన ముద్దులు పెట్టింది ప్రభువా నీకు వందనాలు నైనా. నా కుమార్తె నీ పాపం క్షమించబడ్డాయి, నువ్వు సమాధానం చెల్లి అన్నడు పాపం చేయకని చెప్పావు తండ్రి. అవును ప్రభు నైనా. నీ వద్దకు వచ్చిన వాళ్ళం తండ్రి నైనా అయ్యా పాపానికి శాపానికి దూరం ఉండడానికి సాయం చేయండి ప్రభు నైనా. ప్రతి బిడ్డను మీరు మార్చండి, మార్పు మనసు దయచేయండి ప్రభు నైనా. గొప్ప దేవుడా నీకు స్తోత్రం నైనా. జాలి కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు వందనాలు నైనా. ప్రతి బిడ్డల్లో నీ జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నైనా. ఆనాడు సంతాశ్రీ తండ్రి నైనా
పాపంతో నశించిపోయిన స్త్రీ తండ్రి నైనా ఎవరు మాట్లాడక నైనా అయ్యా ఎవరు తండ్రి నైనా పలకరించి ఏం కూడా లేకనైనా అయ్యా నీళ్ళు కూడా నైనా అందరూ వెళ్ళి తెచ్చుకున్నప్పుడే వెళ్ళాలి ప్రభు నైనా ఆవిడకి వెళ్ళేసారు తండ్రి నైనా అనేటప్పుడు ప్రభు ఆ బిడ్డతోనైనా నువ్వు వెళ్ళి మాట్లాడి నైనా ఆ పాపం విడిపించావు తండ్రి నైనా అనేక మంది బిడ్డలకు నీ సాక్షిగా నైనా తోడుకొచ్చింది ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు నైనా సామ్రాజ్యంతో మాట్లాడింది దేవుడు నైనా అయ్యా పాపాత్రాలైన స్త్రీతో మాట్లాడింది దేవుడు నైనా ఈ లోకంలో అనేక మంది ఉన్నారు ప్రభు నైనా పాపం చేసిన వాళ్ళు ప్రభు అయ్యా నువ్వు ప్రతి బిడ్డను కనిపించండి మాట్లాడండి నైనా అయ్యా నీతోటి తిరిగేవారు ఉంచమని అడుగుతాను ప్రభు నైనా నీకు లోబడే బిడ్డలుగా ఉంచండి ప్రభు నైనా ఈ లోక బిడ్డలే కాదు కానీ తండ్రి నైనా మా కుటుంబాల్లో పడినైనా మా స్నేహితుల్లో మా ఇరుగు పొరుగు వారినైనా అయ్యా మా కుటుంబాలు ప్రభు నైనా నీకు స్తోత్రం నైనా అనేక మంది బిడ్డలనైనా నీతోటి తిరిగి వస్తాను కానీ తండ్రి ప్రతి కుటుంబంలో తండ్రి నైనా ఎంతమంది ఉన్నారో తెలియదు ప్రభు నైనా ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించండి నైనా కుటుంబాలతో ప్రభు నైనా నీ సన్నిధి రావడానికి సాయం చేయమని అడుగుతున్నాను ప్రభు అయ్యా కుటుంబం ప్రార్థన జరగడానికి ప్రభు చూపండి నైనా నీకు లోబడే మనసు దయచేయండి నైనా అయ్యా ప్రతి కుటుంబాల్లో నైనా అయ్యా పాపం చేసిన వారు ఉంటారు గర్జించండి నైనా మీరు కనిపించండి ప్రభు నైనా పాపం నుండి విడిపించండి శాపాల నుండి విడిపించండి నైనా పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం నైనా పాపంతో వచ్చే జీతం మరణం అన్నావు తండ్రి నైనా మరణానికే వస్తుంది ప్రభు నా తండ్రి నీకు వందనాలు తండ్రి నైనా అయ్యా సౌందర్యం అర్థం అందం మోస్తారు అన్నావు ప్రభు అందం మోస్తారు నైనా అందంతో నైనా అయ్యా ఎంతో మంది నైనా పడగొట్టినైనా కుటుంబాలు కూలిపోతాను ప్రభు ధనానికి ఆశపడి నైనా ధనం సంపాదించుకుంటున్నారు తండ్రి నైనా ధనం వల్ల పాపం అని తెలుసుకోవడం లేదు ప్రభు అయ్యా వాళ్ళ జ్ఞానం దయచేయండి నైనా అయ్యా వాళ్ళతో మాట్లాడండి ప్రభు నైనా నువ్వు మాట్లాడితే నీతో తిరుగుతారు ప్రభు అయ్యా నీకు స్తోత్రం నైనా పది బిడ్డను దర్శించండి నైనా పాపం చేత నశించిపోతున్నారు ప్రభు నైనా మా కుటుంబాన్ని మేము రక్షించుకోలేకపోతాను మా ఇరుగు పొరుగు వారిని మేము రక్షించుకోలేకపోతాను ఎవరిని చెప్పలేకపోతాను తండ్రి అయ్యా నీకు స్తోత్రం నైనా మాలో బలహీనతలు తీసివేసేయండి అయ్యా మమ్మల్ని ముందుకు నడిపించండి నైనా గొప్ప దేవుడు నిజమైన దేవుడు ఎలుగెత్తి సాగడానికి సాయం చెయ్యండి నైనా మాలో ఈ బలహీనతలు తీసివేసేయండి ప్రభు నైనా జీవిస్తే క్రీస్తు మరణిస్తే లాభం అనుకో తండ్రి నైనా మాకు ఏదైనా లాభమే ప్రభు నైనా నీలో మార్గం దయచేయండి మీరు మార్గం తెరవండి తండ్రి నైనా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నైనా స్త్రీలు మోసపోతున్నారు తండ్రి నైనా అయ్యా సాధారణ వల్ల పడిపోతున్నారు ప్రభు నైనా అయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు ఆ వాళ్ళ నుండి విడిపించండి ఆ చేతుల నుండి విడిపించండి అయ్యా అటు నుండి విడిపించండి ప్రభు వాళ్ళని దయచేయండి ప్రభు సాధారణ నమ్ముకుంటూ మేము ఎక్కడికి వెళ్తామని తండ్రి నైనా వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు నైనా అయ్యా నరకానికి వెళ్ళిపోతారు నైనా అయ్యా నాడు ప్రభు నైనా అయ్యా రాజ తండ్రి నైనా శరీరం గురుపులతో సీము రక్తం పారుతున్నాయి నైనా ఆ ధనవంతుడి ఇంటి దగ్గర ఉండి ప్రభు నైనా ఆ బిడ్డ చనిపోయిన నైనా నీ పరలోక రాజ్యానికి వచ్చాడు తండ్రి నైనా అయ్యా ధనవంతుడు చనిపోయి ప్రభు ఆ నరక ధనం ఉన్నదే నెరవేరుతున్నారు నైనా ధనవంతులు అని ప్రభువ అయ్యా వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు వాళ్ళ జ్ఞానం దయచేయమని అడుగుతున్నాను ప్రభు నైనా ఆ పరలోకం నుండి తప్పించమని అడుగుతున్నాను నైనా అయ్యా నిత్యము తండ్రి నైనా ఒక ఒకములు తరతరాలు జగాల్లో నైనా అయ్యా నీ దగ్గర ఉండే కృప మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు నైనా అయ్యా అక్కడ చీకటి ఉండదు నైనా అయ్యా అక్కడ ఆకలి ఉండదు ప్రభు నైనా నిత్యము నైనా పట్ట బొగులు ప్రభు నైనా అయ్యా నీకు వందనాలు నైనా పది బిడ్డలు మీరు చేస్తాడు నైనా
మా కుటుంబాలతో కూడా రావడానికి సాయం చేయి ప్రభు. మా ఇరుగు వారందరూ కూడా నమ్ముకొని అయినా నీ సాక్షిగా బతకడానికి సాయం చేయండి అయినా. వాళ్ళకున్న ధనం అంతా పేదల కొరకునైనా అయ్యా అయ్యా పేద సేవకుల కొరకునైనా నీ పని కొరకునైనా వాడబడ్డాను ప్రభు చూపండి. అట్టి జ్ఞానాన్ని నలుగు దయచేయమని అడుగుతున్నాను ప్రభు అన్నైనా. అయ్యా ప్రతి బిడ్డ నీతి మార్గంలో నేను నడిపించమని అడుగుతున్నాను ప్రభు అన్నైనా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలైనా, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి నైనా. అయ్యా ఇదిగో ప్రభు ఈ లాక్డౌన్ అవడం నైనా, అయ్యా ఈ కరోనా వల్ల తండ్రి నైనా అయ్యా ఎంతో మంది ప్రజలు తండ్రి నైనా ఇంకా పేదలు జరగవని నైనా నైనా ఎంతమంది చనిపోతున్నారు ప్రభు. అందరినీ మీరు కట్టండి నైనా, సంఘాలను కట్టండి నైనా, సేవకులు మీరే ఏర్పరచుకోండి నైనా, సేవకులు ప్రభు నైనా. అయ్యా అయ్యా మీరే తోడుగుండి నడిపించండి నైనా. మూతబడి దేవాలయాన్ని తెచ్చుకోవడానికి నైనా అయ్యా అయ్యా మళ్ళీ నైనా బోధించడానికి సాయం చేయండి. మీ సేవకులు చేతి నిండా పని ఉంచండి, నోటి నిండా నవ్వుంచండి ప్రభు నైనా. అయ్యా ప్రతి సేవకుడు కూడా తండ్రి కష్టపడి ఆత్మలు పొందుకోవడానికి సాయం చేయండి ప్రభు నైనా. అయ్యా అయ్యా ప్రతి సేవకుడితో నైనా అయ్యా మీరు మాట్లాడండి, బలపరచండి తండ్రి నైనా. నైనా గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి నైనా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ఎలుగుతో నింపండి నైనా. అలా చేర్చండి నైనా. సువార్తలైనా అందరి చోటకి నైనా సువార్తలు ప్రకటించడానికి సహాయం చేయండి ప్రభు. సేవకుల మీదకి వచ్చే వ్యతిరేకాలను విడిపించండి నైనా. సౌలు పౌలుగా మార్చిన దేవుడు నైనా అన్నట్టు బిడ్డలు మీరు మార్చండి నైనా. అయ్యా వ్యతిరేకంగా వచ్చే బిడ్డలు మార్చండి నైనా. అయ్యా సేవకులు బ్రాంచీలు దీవించండి అయినా, సువార్తను దీవించండి, వాళ్ళ సంఘాలను ఆశీర్వదించండి ప్రభు నైనా. అభివృద్ధి చెందడానికి సాయం చేయండి. ఆత్మలు దయచేయమని అడుగుతాను ప్రభు నైనా. అయ్యా అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించుకోతాను తండ్రి నైనా. అయ్యా అయ్యా ఒక్క ఆత్మ కూడా నైనా నశించుకోవడం నీకు ఇష్టం కాదు ప్రభు నైనా. ప్రతి బిడ్డలు నీ సన్నిధికి చేరాలి నైనా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం నైనా. నువ్వు దీవిని ఆశీర్వదించండి, నిండైన దీవులతో కుమరించండి అయినా. నీ సేవకుడు ప్రభు నువ్వు నిలబెట్టుకున్నావు నీకు వందనాలైనా. నీ సేవకుడు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అయ్యా అయ్యా నీకు స్తోత్రం తండ్రి నైనా. నీ కుమర సేవను దీవించండి నైనా. అభివృద్ధి చెందడానికి ప్రభు చూపండి నైనా. నోదైన మార్మాలు ఇంకా తెలుగుపరచండి నైనా. నీ జ్ఞానంతో నింపండి అయినా. నూరెంతల ఆత్మతో నింపి నిలబెట్టండి అయినా. సంపూర్ణమైన ఆరోగ్యం బిడ్డకు దయచేయమని అడుగుతాను ప్రభు నైనా. అయ్యా ఈ గ్రూపులు ప్రతి బిడ్డల్ని పేరు దర్శించండి నైనా. అలాంతరు చేర్చండి నైనా. సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయండి నైనా. అనారోగ్యం బిడ్డలు నిడిపించండి ప్రభు. అప్పులతో ఉన్న నిడిపించండి నైనా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న నిడిపించండి ప్రభు నైనా. నీ బిడ్డలుగా నీ సాక్షిగా మా దేవుడు మాకు మేలు చేసాడని నైనా. నీ సాక్షి చెప్పడానికి ప్రతి బిడ్డను మీరు నిలబెట్టుకోమని అడుగుతున్నాను ప్రభు నైనా. అయ్యా నా కన్న తండ్రి నీ వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి నైనా. అలా అవసరాలు అందరూ తీర్చండి అయినా. గృహాల్లో చీకటి ఏ స్నామంలో బయటకు పొమ్మని వాళ్ళు ఎలుగు దయచేయండి. వాళ్ళ గృహాలు ఎలుగు దయచేయాలి. వాళ్ళు వెళ్ళినప్పుడు దీవున వచ్చినప్పుడు దీవున అయినా నిండైన కుమరించండి ప్రభు నైనా. నీ బిడ్డలు చిక్కు పడకూడదు నైనా. అయ్యా అయ్యా నీ బిడ్డ పేదరికంలో ఉండకూడదు తండ్రి నైనా. అయ్యా నీ బిడ్డ పట్ల కార్యం చేయండి అయినా. అప్పు ఇచ్చిన వారు వంచండి, అప్పు తీసుకున్న వారు వంచొద్దు ప్రభు. మీద చేయి వంచండి, కింద చేయి వంచొద్దు నైనా. నీ ప్రతి బిడ్డని పేరు దర్శించమని అడుగుతాను నైనా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం నైనా. ఈ దినం జరిగే ఆరాధన అంతట్లో నైనా నీవే తోడుకు నడిపించండి నైనా. నీ సేవకుడితో మాట్లాడి నోదైన మార్మలు తెలుగుపరచండి నైనా. మా హృదయాల్లో భద్రపరచండి, నెమరు వేసుకున్నప్పుడు చూపండి. మా జ్ఞానం శక్తిని బలమని మాకు దయచేయండి నైనా. దినదినము మేము నూతన పట్టణానికి సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నైనా. నా ప్రార్థనకు వాళ్ళకించండి, ప్రార్థన ప్రతి జవాబు దయచేయండి నైనా. అయ్యా యేసు పరిశుద్ధ నామములో ఏడుకొని అడుగుతున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమెన్. థ్యాంక్ యూ పార్వతీశం అంటే ఎంతో చక్కగా ప్రార్థన చేశారు, గంభీరంగా వాక్యానుసారంగా. అవును, సృష్టి లోబడుతుంది, జంతువులు లోబడుతున్నాయి, కానీ మనుషుడు ఇంకా లోబడట్లేదు ఆయన రక్షణ ప్రణాళికకి. మరి దేవుని వాక్యం ఉంటుంది, దేవుని కుమారులు కుమార్తెల యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుందంట. సృష్టి కూడా
దాస్యత్వంలో ఉంది, శాపానికి లోనైంది ఒక రకంగా. మరి ఆ సృష్టిలో ఉన్న జంతువులు కూడా ఏంటంటే దేవుని కుమారుల ప్రత్యక్షతకి, ఒకప్పుడు క్రీస్తు వారి ప్రత్యక్షత ఈ భూమి మీదకి వచ్చింది, వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా. మరి ఆయన 30 సంవత్సరాల తర్వాత యోర్దాన్ నది దగ్గర బాప్టిజం తీసుకొని ఆ నది ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్ముడు పావురం వలె వచ్చాడు. మరి అక్కడి నుంచి ఆ పరిశుద్ధాత్ముడు ఆయన్ని అరణ్యంలోకి నడిపించడం, అక్కడ రకరకాల శోధనల్ని ఆత్మ వాక్కుని ఇస్తూ ఉంటుంటే ఆ వాక్య ఖడ్గం ద్వారా వచ్చిన శోధనలు జయించాడు. ఈ విధంగా రాయబడి ఉంది అన్న తర్వాత ఆయన హీ రిటర్న్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. గలిలియా ప్రాంతానికి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిలో వచ్చి ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ రాజ్య సంబంధ సువార్తను ఆయన ప్రకటిస్తా మారుమనసు పొందుకోండి, దేవుని రాజ్యం వచ్చి ఉన్నది. ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని ఆయన స్వస్థపరిచాడు అనమాట. గుడ్ న్యూస్ చెప్తున్నాడు, మంచి శుభవార్త చెప్తున్నాడు, రాజ్య సంబంధమైంది. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా దగ్గర రండి అంటున్నాడు. నా కాడి సులువైంది, నా భారం తేలికైంది. మరి మిమ్మల్ని మీరు తృణీకరించుకోవాలి, నన్ను ముందల పెట్టుకోండి, నా రాజ్యాన్ని ముందల పెట్టుకోండి, నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి. మరి ఈ రాజ్యంలో దేవుడు సమస్తం మీకు సమకూరుస్తాడు. ఈ రాజ్యం, దేవుని రాజ్యంలో సమస్తం సమకూరుస్తాడు ఈ దేవుడు. క్రీస్తు మహేశ్వరుని బట్టి ప్రతి అవసరం తీరుస్తాడంతే. మరి నిన్ననే మనం నేర్చుకున్నాం, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్నాం. అక్కడ ఆహారం అంటే మన యొక్క బ్రెడ్, లేకపోతే చపాతీ, రోటీ, బిర్యానీ ఇవే కాదు, కానీ డైలీగా మనం తినేదే కాదు, కానీ మన ప్రతి అవసరతని ఆయన ఆ రోజుకి తగ్గట్టు ఏ విధంగా అరణ్యంలో 3 మిలియన్స్ 30 లక్షల ఇజ్రాయేలీలకి 40 సంవత్సరాలు పోషించాడు. వాళ్ళు అక్కడ పనిచేసింది కూడా ఏం లేదు, పోషించాడు. ఆయన చిత్తంలో వాళ్ళు ఉన్నారు గనక. మరి ఆ విధంగా ఆయన మనల్ని కూడా మనకి పోషకుడు, మన మంచి పోషకుడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు. ఒకసారి నేను ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే గంటలు ఎదురుగా నాకు ఫుడ్ రెడీ అయి ఉంటుంది అనమాట. నా భార్యని దేవుడు వాడుకుంటున్నాడు. ఓకే, దేవుని పనిలో ఉంటే ఎవరో ఒకరిని దేవుడు వాడుకుంటాడు. అట్లా ఆహారమే కాదు, ఇంకేదైనా సరే దేవుడు వాడుకుంటాడు. మన ద్వారా మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడనమాట. నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అన్నట్లు. మనకు అన్నిటికంటే ముఖ్యమైన అవసరత ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రసన్నక యోహాను సువార్త 3:34 చదవక. పరిశుద్ధాత్మ దేవుడు. మనం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి లేమా అంటే నింపబడే ఉన్నాం. కాబట్టి ఈ విధంగా నిరంతరం మనం ప్రార్థనలో ఉంటున్నాము, రెగ్యులర్గా సహవాసంలోకి మనం వస్తున్నాము. ఒక రకంగా అపోస్తుల కార్యాలు 2:42 అపోస్తులు బోధయందు, వాళ్ళ సహవాసం ఎందు, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన ఎందు వాళ్ళు ఏ విధంగా ఎడతెగకున్నారో, ప్రతిరోజు ప్రతి రాత్రి చేస్తూ ఉన్నారో, ఒక రకంగా అపోస్తుల సహవాసం మన మధ్య జరుగుతూ ఉంది. అపోస్తుల సహవాసం ఈ విధంగానే ఉంటుంది, ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏదైనా మనం ఆ బేసిక్ లెవెల్లో ఉన్నాము. నిరంతరము మనకి ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, దేవుని ఆత్మ కునకదు నిద్రపోదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 ఆయన నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సో మనం కూడా మనకు వీలైన కొద్దీ, వీలు లేకపోయినా కూడా ఈ సమయానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము. మరి మనకేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కొలతలేని ఆత్మను అనుగ్రహించాడని. చదువుతాక ప్రసన్నక్క 34 ఏంటి యేసుక్రీస్తు వారిలాగా మనం అంత పరిచర్య చేయకపోవటానికి కారణం ఏంటి అంటే అభిషేకంలో డిఫరెన్సెస్ అన్నమాట. ఆయన అభిషేకం గొప్పది. ఎంత ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు తాను పంపిన వారికి కొలతలే ఆత్మ కనుక ఆయన దేవుని మాటలే పలుకును. అది తాను పంపిన వానికి చదివారు, కరెక్ట్గానే చదివారు. కొంచెం టెక్నికల్గా అది దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. అది తాను పంపిన వానికి కొలత లేని ఆత్మ అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే పలుకును. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అన్నమాట. కొలత లేని ఆత్మను పొందుకోవడం, కొలత లేని ఆత్మ అన్నమాట. మరి ఆ కొలత లేని ఆత్మ మనలో నుంచి, మన బాడీలో నుంచి ఆ విధంగా బయటకు వచ్చి ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అందుకనే ఆయన
ఒక మాట అంటాడు, ఇఫ్ ఐ క్యాస్ట్ అవుట్ ద డెమన్స్ విత్ మై ఫింగర్ దెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అన్ టు యూ. నా చేతి వ్రేలుతో దెయ్యాలని వెళ్ళగొట్టిన యెడల దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అంటాడు. అంటే దెయ్యాలను వెళ్ళగొట్టడం అంత ఈజీ అయింది. మనల్ని ఒక వెళ్ళగొట్టమనండి. రోగాలు ఏదైనా నాశనం సంభవిస్తుందంటే అక్కడ అది దెయ్యాల పని. కానీ ఆయనకి ఎంత ఈజీ అయిపోయిందంటే చూపుడు వేలుతో గెట్ అవుట్ అన్నట్లు అనమాట. యూ డెవిల్ గెట్ అవుట్ అన్నట్లు అంత ఈజీ అయిపోయింది. అంత ఈజీ అయిపోవటానికి కారణం ఏంటంటే ఆయన కొలతలేని ఆత్మతో నింపబడ్డాడు. మరి నింపబడ్డాడు, ఇంకా ఆత్మ ఉంది కదని ప్రార్థన చేయటం మానేడా? లేదు. ఎప్పుడు ఆయన ఆ యాక్టివేషన్లోనే ఉన్నాడనమాట. స్టిరప్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ డిసిప్లిన్స్ చేస్తున్నాడు నిరంతరం. మనం అనేక సార్లు చెప్పుకున్నాం. మార్కు సువార్త 1:35 కానీ, లూకా సువార్త 6:12 ఆల్ నైట్ ప్రేయర్ కానీ. ఓకే, ఆయన నిరంతరము ఆయన ప్రార్థనలో ఉన్నాడు. పగలు చేశాడు, సాయంత్రం చేశాడు, రాత్రిపూట కూడా చేశాడు. ఆయనకు సెలవే లేదు ప్రార్థన. ఎందుకంటే ఆ ప్రార్థనలోనే ఆయన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. అదే ఆయనకు ఒక ప్లే గ్రౌండ్ లాంటిది అనమాట. అదే ఆయనకి సంతోషం, సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇంకెందుకు బయట టీవీ ముందు కూర్చోవాల్సిన పని లేదు. దానికన్నా గొప్ప ప్లెజర్ దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవుని సన్నిధిలో, నా తండ్రి సన్నిధిలో నిత్య సుఖ సంతోషాలు ఉంటాయి. దేవుని రాజ్యం అంటే రైటిష్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. ఇంకా లోకం ఏమి ఇచ్చింది? లోకం ఒక చోటకి వెళ్తారు, సముద్రం ఒడ్డుకి వెళ్తారు, కాసేపు వెళ్ళటం మంచిదే. కానీ అదే దేవుని సన్నిధిలో అంతకన్నా నీకు ఆహ్లాదకరంగా ఉందనుకో, అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి? అది మరి అదంతా సహవాసంలోనే లభిస్తుంది. అక్కడ కొలతలేని ఆత్మను పొందుకున్నాడు. మన కూడా ఆ కొలతలేని ఆత్మ మనం కూడా పొందుకున్నాము. కానీ అది యాక్టివేషన్లోకి రావాలి. విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడం వల్ల కాదు, కానీ మన నీతి వల్ల కాదు, కానీ విశ్వాసం ద్వారా, బై ఫెయిత్ అంతే. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న తర్వాత ఆ వరములోంచి ద గిఫ్ట్ అనమాట, ద గిఫ్ట్లో నుంచి మిగతా 9 వరాలు పనిచేస్తూ ఉంటాయి. అంటే మొదట పరిశుద్ధాత్మను పొందుకొని ఇంకా పైకి చుట్టం కాదు కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మతో మనం నిత్యము సహవాసం చేయాలి. నిత్యము ఆయనతో మాట్లాడాలి. ఆయనకు ఒక భాష ఉంటుంది. ఆయన ఇండియా వాడు కాదు. మాట్లాడొచ్చు మన భాషలో. ఆయన పరలోకపు వ్యక్తి. సో పరలోకపు భాష మాట్లాడితే ఇంకా ఈజీగా ఉంటుంది ఆయన. చూడండి, నేను మరి మలయాళీ ఫ్యామిలీ నుంచి మరి ఆశ, ఓకే, కేరళైట్. ఇప్పుడు నేను సడన్గా మలయాళంలో మాట్లాడాను, వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. సరే, తమిళియన్స్ మధ్య ఉన్నాయి ఇప్పుడు, ఓకే, తమిళనాడు ప్రాంతంలో. నేను ఒక సంఘానికి వెళ్ళి ప్రసంగించేటప్పుడు చిన్న ముక్క తమిళ్లో మాట్లాడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారనమాట. ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేస్తుంటా, కానీ వాళ్ళ భాషలో మాట్లాడితే ఇంకా సంతోషిస్తారు. సో మనం తెలుగులోనైనా లేదా హిందీలోనైనా ఇంగ్లీష్లోనైనా పరిశుద్ధాత్మ దేవునితో మనం మాట్లాడవచ్చు. కానీ ఆయన పరలోకపు వ్యక్తి కాబట్టి పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాడు కనుక, ఓకే, మరి ఆ పరలోక భాషలో మనం మాట్లాడుతుంటే ఆయన ఇంకా సంతోషిస్తాడు. సింపుల్. సో మన మధ్య అందరూ ఉంది. బబ్బా అని మొదలవుతుంది. నేను కూడా బబ్బా అని మొదలయ్యా. అది యాక్టివేట్ చేయండి. అసలు ఒక 10 నిమిషాలు భాషలకే పెట్టుకుందాం అనిపిస్తుంటుంది నాకు. లేకపోతే స్పెషల్గా భాషలకు ఒక అరగంట 40 నిమిషాల్లో మళ్ళీ స్పెషల్ మీటింగ్, భాషలు వచ్చిన వాళ్ళ, లేకపోతే భాషల గురించి పాజిటివ్గా ఉండి రాకపోయిన పర్లా ఆ భాషల గుంపులు. ఎందుకంటే సౌలు అనేవాడు గాడిదలను వెతుక్కుంటా వెళ్ళి అసలు స్పిరిచువల్ మైండ్ సెట్టే లేదు సౌలుకి, రాజైన సౌలుకి. సమూయేలు దగ్గర కలిశాడు. సమూయేలు దగ్గర ఒక ప్రవచనం ఉంది. నువ్వు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ప్రవక్తలు ఎదురొస్తారు. ఆ ప్రవక్తల సమూహంలోకి నువ్వు వెళ్ళిన తర్వాత యూ విల్ బీ టర్న్డ్ యాజ్ అనదర్ మ్యాన్ ఉంటుంది. ఆ ప్రవక్తల సమూహంలోకి వెళ్ళంగానే ఆయన ప్రవచించాడు. అట్లా భాషల సమూహంలో మనం ఉన్నామనుకోండి, మనం కూడా భాషలో మాట్లాడతాం. మనం అప్పుడప్పుడు ట్యాంక్ బండ్ మీద చూసేవాడిని హైదరాబాద్లో, విశాఖపట్నంలో కూడా తగులుతారు. లాఫింగ్ క్లబ్ అని కొంతమంది ఒక బ్యాచ్ ఉంటుంది సిటీస్, పట్టణాల్లో ఎక్కువగా. లాఫింగ్ క్లబ్ అనమాట. వీళ్ళు ట్యాంక్ బండ్ మీద పొద్దున్నే వస్తారు. ఒక 10 మంది, అందులో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, ఎక్కువ వృద్ధులు ఉంటారు. నవ్వుకుంటుంటారు అనమాట. యాక్చువల్గా మనకు వెర్రితనంగా ఉంటుంది, కానీ లోపల ఉన్న వాళ్ళకి మన
సామెతల గ్రంథంలోనే ఉంటుంది. సంతోషమైన మనసు కానీ ఏదంటే ఇట్స్ లైక్ ఎ మెడిసిన్ అనమాట. మన ఎముకలకి అది బలం అంట. అవునా కదా? సో అంటే స్క్రిప్చరే వాళ్ళకి, స్క్రిప్చర్ని ఒక రకంగా దేవుణ్ణి నమ్మకపోయినా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు మనకి. తర్వాత మన దాంట్లో కూడా వచ్చింది లాఫింగ్ స్పిరిట్ ఆ విధంగా. కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నేను ఆ క్లబ్లో జాయిన్ అనుకో, లాఫింగ్ క్లబ్లోకి జాయిన్ అయితే ఏమొస్తుంది, మనం కూడా అంటుంటాం అనమాట. అప్పుడు దాకా నవ్విన వాళ్ళని, సో వాళ్ళని చూస్తే మనకు ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. అవునా కదా? మనం వేరే రీజన్తో నవ్వినా, వాళ్ళ మీద వెటకారంగా నవ్వినా కూడా మనం కూడా నవ్వుతాం వాళ్ళని చూస్తా. ఆ విధంగా వాకింగ్ చేస్తూ ఉంటే ఐ థింక్ సుధాకర్ చూస్తుంటారు, మీరు అనేక చోట్ల చూస్తుంటారు. లాఫింగ్ క్లబ్ మనది టంగ్స్ క్లబ్ అనమాట, భాషల క్లబ్. ఆ నవ్వి మన మధ్యలోకి వస్తే వాడు కూడా భాషల్లో మాట్లాడతాడు. అది ఎంత పవర్ఫుల్లో దాన్ని అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. సో ఏది ఏమైనా మన గోలు, మన గమ్యం ఏంటంటే పరిశుద్ధాత్మని మనం ఫుల్నెస్లో ఉండాలన్నమాట. ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన్ని మరలా 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 పొందుకుంటే మనకి పరిచర్య కూడా ఈజీ అయిపోతుంది. ఎంత ఈజీ అయిపోతుందంటే ఇప్పుడు నేను బోధించినట్టు అంతగా బోధించాల్సిన పనులు, నాకన్నా గొప్ప బోధకులు ఉన్నారు, అది వేరే విషయం. అంత అవసరం లేదు. నువ్వు అట్లా వెళ్తుంటావు, ఎక్కడో ట్రావెల్ చేస్తుంటావు, లేకపోతే నీ ఆఫీస్లోనో లేకపోతే నీ కుటుంబాల మధ్య ఎక్కడైనా సరే నీకు తెలిసిన వాళ్ళ మధ్య వాళ్ళ రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ బాధలో ఉన్నారో తెలుస్తుంటుంది. వాళ్ళకి ఏంటి అని సొల్యూషన్, వాళ్ళకి రాబోయే ఏదన్నా డేంజర్ ఉంటే దేవుడు నీకు చూపెడతాడు. ఒకసారి స్వరంధారం మాట్లాడతాడు, లేకపోతే ఏదో ఒక విధంగా నీకు చూపెడతాడు. అప్పుడు నువ్వు వెళ్ళి పరిచర్య చేసావనుకో, వీళ్ళ దగ్గర ఏదో శక్తి ఉంది, ఇదేంటి వీళ్ళని చాలా సామాన్యులు అనుకున్నామే మనం, ఓహో వీళ్ళలో ఏదో ఉంది అని మనం అప్పుడు సువార్త చెప్తే, అందుకల అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు ఇచ్చాడు దేవుడు. సూపర్ న్యాచురల్ పీపుల్ మనం. ఆ సూపర్ న్యాచురల్ పవర్ మనం అప్లై చేస్తే ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉన్నామంటే డెఫినెట్గా హోల్ వరల్డ్ ఈజ్ సీకింగ్ పవర్. పొలిటీషియన్స్ ఎందుకని ఓడిపోతా గెలుస్తా కూడా వాళ్ళు ఆ ఫీల్డ్ని వదలరు. ఎందుకంటే పవర్ అట్లాంటిది అనమాట. మనకు ఆ పొలిటికల్ పవర్ అవసరం, మనది స్పిరిచువల్ పవర్, రియల్ సూపర్ న్యాచురల్ పవర్ అనమాట. ఎంతమంది అన్నిలు చూస్తుంటారు తెలుసా? కళలు నేను పెడితే క్రైస్తవులు పట్టించుకోవచ్చు, కానీ అన్నిలు చూసి నాకు చాలా గొప్ప గిఫ్ట్, ఇది చాలా ఎదిగిపోయామంటారనమాట. అది యాక్చువల్గా స్మాల్ గిఫ్టే అది. అఫ్కోర్స్ చాలా సంవత్సరాలకు వచ్చింది. అట్లా అందరికి వస్తుంది. అడగాలి, సంవత్సరాలైనా సరే అడగాలన్నమాట. కొన్నిసార్లు చాలా ఈజీగా వస్తుంది. అట్లాంటి ఆ డ్రీమ్స్ క్లబ్లోకి వచ్చామనుకో, ఆ వరం ఉన్న వాళ్ళ మధ్య యాక్టివేట్ అవుతుంది. మొన్న ఎట్లా వచ్చింది, ప్రత్యూష్కి స్వస్థతే వచ్చింది కళ ద్వారా. కళలో దర్శనం వచ్చి ఒక వెలుగు లాగా తీసుకువెళ్ళి, అప్పుడు దాకా సఫర్ అవుతున్నాడు డెఫినెట్. చూడండి, అంటే ఒక హీలింగ్ అనేది తప్పన అయిపోయింది అనమాట. అట్లా చేస్తుంటాడు, ఎన్నో చూపిస్తుంటాడు ఆయన. అద్భుతంగా ఉంటుంది ఈ ఫీల్డ్. అంతే, ఏదో శ్రమలు, క్రైస్తవులు అంటే శ్రమలు అది ఇది కాదు, అంతే. ఇట్స్ సూపర్ న్యాచురల్ వరల్డ్. కానీ ఆత్మ పొందుకొని ఉండాలి. ఆత్మ ఇంకా ఆ అభిషేకం పెరుగుతూ ఉంది అనమాట. దావీదు కూడా 3 సార్లు అభిషేకించబడ్డాడు. ఆ అభిషేకం పెరుగుతూ ఉంటే ఎక్కువ లెవెల్కి వెళ్తే పరిచర్య ఈజీ అయిపోతుంది అనమాట. మీ చుట్టూనే మీ దగ్గరికి పరిగెడతారు అంతే. ప్రసన్న అక్క దగ్గరికి, అంజమ్మ ఆంటీ దగ్గరికి, సుధా అక్క దగ్గరికి, అందరి దగ్గర, భారతదేశం గారి దగ్గరికి, మన సునీత సిస్టర్, నిర్మలా సిస్టర్. గృహంలోకి అసలు మీకు ఎట్లా ఉంటుందో తెలుసా? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కొంతమంది చిన్న చిన్న క్లినిక్ పెట్టుకొని ఉంటారు, సక్సెస్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు సునీత అక్క వాళ్ళు అక్కడ వైజాగ్లో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, లేకపోతే పల్లెటూరులో చిన్న చిన్న మండలాల్లో పొద్దున్నే రెడీ అయిపోతారండి డాక్టర్ దగ్గరికి, జ్వరాలని అదని ఇదని. పాప ఆ డాక్టర్కి ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారా, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టరు, ఎవరామె, సుచరిత గారు. ఆయన తండ్రి డాక్టరు, మా గ్రామమే. నన్ను చిన్నప్పుడు మా తాత మా తండ్రి నన్ను పట్టుకెళ్ళేవాళ్ళు. జ్వరం వచ్చినప్పుడల్లా అంకారావు గారు ఆయన పేరు. ఆయన దగ్గర పట్టుకెళ్ళేవాళ్ళు. ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చాడు ఆయన. పాప నిస్వార్థంగా ఆయన సేవ చేసేవాడు. క్రైస్తవులే, ఆయన పెద్ద భక్తుడు కూడా కాదు, కానీ ఆ డాక్టర్ వృత్తిని నిస్వార్థంగా చేశాడు. అది ఈరోజు పిల్లల మీద చూస్తున్నాం అనమాట. ఆమె మా ఆపోజిట్ స్కూల్ అనమాట, గర్ల్స్ హై స్కూల్ నుంచి ఆమె. నాకన్నా కొన్ని సంవత్సరాలు సీనియర్ ఆమె. చూడండి ఎలా ఆశీర్వదించాడో. వెళ్తే పొద్దున వెళ్ళినా బిజీగా ఉంటుంది, 10 వరకు అలా బిజీగా ఉంటుంది, సాయంత్రం కూడా బిజీగా ఉంటుంది. నువ్వు కానీ వరాలు పొందుకొని, అర్థమైందా, వరాలు పొందుకొని పరిశుద్ధాత్మ ఫుల్ అభిషేకంలో ఉన్నావా? ఓకే, వాక్యం కొంత తెలిసిన పరిశుద్ధాత్మ ఆ సమయానికి యేసుక్రీస్తు వారికి ఎలా అందించాడో, నేత్రాస శరీరాస జీవుడు అమ్మంతో సైతాన్ని అటాక్ చేసినప్పుడు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత
మరి ఆ విధంగా నీకు అందిస్తాడు అంతే. నేను ఇదేం ప్రిపేర్ అవ్వాలా, ఏదో అనుకున్నా ఏదో చెప్తున్నాను నేను అంతే. పరిశుద్ధాత్మ ఫ్లో అవుతున్నాడు, అందిస్తాడు. అంటే నీ ఇల్లే, నువ్వే ఒక చిన్న బ్రాంచ్ పెట్టుకోవచ్చు, లేదా పెద్ద బ్రాంచ్ పెట్టుకోవచ్చు, ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు. అట్లా అనమాట, అంత పొటెన్షియల్ ఉంది. దాని పెద్ద చదువులు అవసరం లేదు. పరిశుద్ధాత్మ ఫుల్నెస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నీ దగ్గరికి వస్తారు. క్లినిక్ అనమాట, స్పిరిచువల్ క్లినిక్. నువ్వు నీ ద్వారా స్వస్థతలు జరుగుతాయి, నీ ద్వారా భవిష్యత్తు చెప్పడం జరిగింది, సమస్యలు నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలిపోతాయి, అందరికి విడుదల వస్తుంది, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే వచ్చి నిలబడతారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. అలా విధంగా జరగబోతుంది. ఒక గొప్ప సేవకుడికి దేవుడు 30 సంవత్సరాల క్రితం చెప్పాడంట, 1 మ్యాన్ షో అయిపోతుంది. ఒక పెద్ద సేవకుడి దగ్గరికి లక్షలాది మంది వెళ్ళటం, ఆ పెద్ద సేవకుడు, ఆ కుటుంబమే మంచిదే, వాళ్ళు నమ్మకంగా సేవ చేశారు, గొప్పగా ఆశ్రయింపబడ్డారు. కానీ రాబోయే రోజుల్లో అది ఈ యొక్క పాండమిక్తో, ఈ యొక్క లాక్డౌన్తో అనమాట. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ప్రీస్ట్లీ అథారిటీ, బిలీవర్స్ అథారిటీ. ఒక సామాన్యుడైన విశ్వాసి ఆ అధికారం, ఆత్మీయ అధికారం, ప్రభు దగ్గర నుంచి అధికారం, విశ్వాసంతో అధికారం పొందుకుంటే ఏమనుంది మార్కు సువార్త 16:17లో, దోస్ హూమ్ దే బిలీవ్, విశ్వసించిన వాళ్ళకి దీస్ సైన్స్ షాల్ ఫాలో. ఏందా సైన్స్? వారు అన్య భాషల్లో మాట్లాడతారు, వారు పాములను చేతులతో ఎత్తిపట్టుకుంటారు. ఎట్లాంటిదైనా నథింగ్ అనమాట, హానికరమైంది ఏది తాగినా వాళ్ళకి మరణం ఉండదు అంతే. అంటే ఎట్లాంటి దాన్ని నువ్వు తొక్కేస్తావు అంతే. నీకు అధికారం ఇచ్చాడు, శత్రు బలవంతుల మీదకి అధికారం ఇచ్చాడు. వాళ్ళు రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పొందుతారు. సువార్త చెప్పడం ఈజీ అయిపోతుంది. రూతమ్మ గారు ఉన్నారు, ఎంత మన ముందల మాదిరికరమైన సాక్ష్యం. పెద్ద చదువు ఉందా చెప్పండి, కానీ ఆమె పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. నేను హైదరాబాద్ నుంచి కొన్నిసార్లు పుస్తకాలు పంపించేవాడిని. లేనాడు రావెన్ హిల్ ఆ ఉద్యోగం మీద పుస్తకాలు చదివితే ఎంత సంతోషించి, ఈ పుస్తకాలు నాకు ఎప్పుడు లేదు, ఇంకా పంపించు, విజన్ అనేది. అట్లా వాక్యాన్ని ఆమె చదువుతా, తెలియంది నేర్చుకుంటా తగ్గింపుతో, ఓకే, తనకు ఇచ్చిన వరంతో ప్రార్థన, ఉపవాసం, పరిశుద్ధాత్మను పొందుకుంది. ఇంకా దాన్ని ఇంకా యాక్టివేట్ చేసుకుంటా పరిశుద్ధాత్మలో వెళ్ళి పరిచర్య చేస్తా. ఈరోజు ఎంత పెద్దదైందండి ఆమె, మీకు తెలీదు. నేను 99వ సంవత్సరం ఆమె పరిచయం నాకు, 98 ఎండింగో 99. చిన్న పట్టలు వేసుకొని కూర్చునే వాళ్ళం, నేల మీద ఎగుడు దిగుడుగా ఉండేది కింద. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ అయిపోయింది చూడండి, పెద్ద ఒక రకంగా గుడిసె, అది హట్ అనమాట, అట్టు కొంచెం పూరి గుడిసె లాంటిది. అక్కడికి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు ఎంత గంభీరంగా అయింది, ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఆమె తెలుసు, పెద్ద పెద్ద మినిస్టర్లే వచ్చారు. పర్వాలేదు, ఇంకా నాకు సమయం లేదు, నా వయసు పెద్దది, ఏం అవసరం లేదు. స్మిత్ విగిల్స్వర్త్ గారిని దేవుడు 50 సంవత్సరాల తర్వాత వాడుకున్నాడంట. 50 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఇంకా అభిషేకించి వాళ్ళు దేవుడిని వెతుకుతా ఉంటే ఈ యవనస్తుల పరిచర్య కన్నా వాళ్ళ పరిచర్య ఇంకా గొప్పదైనది. గాడ్స్ జనరల్స్ అయిపోయారు. ఈరోజు నువ్వు మొదలుపెట్టు, ఈరోజు దేవునితో నువ్వు ఒక తీర్మానం చేసుకో, వెతుకు. ఏదో పెద్ద పరిచర్య పెద్ద అవ్వాలని కదా, ఆ మోటివ్ కాదు. పరిశుద్ధాత్మునితో 2 కొరింథీయులు 13:14లో చెప్పమన్నట్లు పరిశుద్ధాత్మునితో అన్యోన్య సహవాసము. నీకు ఇచ్చిన తలాంతులు వాడు. ఏమి లేకపోతే, పరిచర్య లేకపోతే ప్రార్థనలో ఉండు, వాక్యంతో ఉండు, ఉపవాసం చేస్తూ ఉండు. ఇతరుల గురించి ఎక్కువగా ప్రార్థించు, దేశం గురించి ప్రార్థించు. ఈ దేశాన్ని ఆ దాస్యత్వంలో నుంచి విడిపించడమే, అదే గొప్ప విడుదల. దానివల్ల మనకు ఫేవర్ వస్తుంది. చూడండి ఎన్ని అంశాలు, రోజు కొత్త అంశాలు. సో దేవుని నామానికి మహిమ. అది కొంచెం టైం ఎక్కువ తీస్తున్నాను ఈరోజు. వాక్యం అనుకోకుండా ఆ విధంగా వెళ్ళిపోయింది. సో మన మధ్యన ప్రసన్నక్క ప్రార్థన చేస్తారు ఒక 7 మినిట్స్. ముఖ్యంగా ఈ యోగా అనేది అది క్రైస్తవులు అసలు ముట్టుకోకూడదు, దాన్ని ఆ కల్చర్ స్ప్రెడ్ అవ్వకూడదు. ఎందుకంటే అది అకల్టిక్ ఫోర్సెస్తో, నెగిటివ్ ఫోర్సెస్, డార్క్ ఫోర్సెస్తో కనెక్ట్ అయ్యి అది వేరే యొక్క ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళిపోతారనమాట. మన పబ్లిక్గా అది చెప్పదలుచుకోలేదు అది. ఓకే, ఇది ఇంకా హోలీ స్పిరిట్ మూమెంట్ బాగా పెరిగిపోవాలి. దానికి సొల్యూషన్ ఏంటంటే హోలీ స్పిరిట్ మూమెంట్ అనమాట. మనకి రైటిష్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. యోగా నథింగ్ దాని ముందల. అంతే. మన ఆత్మలో అనుభవించే ఆనందం పరిశుద్ధాత్మలో. వాళ్ళెక్కడ ఇంకో వేరే ఆత్మలో అనుభవిస్తారు ఆనందం. వాళ్ళకి అక్కడ ఆనందం ఉంది, ఎనర్జీ ఉంది, కానీ అది వేరే ఎనర్జీ, అది వాళ్ళకి తెలీదు. హోల్ వరల్డ్ లైస్ అండర్ ద స్వే ఆఫ్ ద విక్డ్ అంట. 1 యోహాను 5లో ఈ లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. ఆ దుష్టుని స్పిరిట్ అక్కడ పనిచేసింది.
ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అంట, దాన్ని పెద్ద పెద్ద వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. నో, అది కాదు. అందరూ హోలీ స్పిరిట్ కంట్రోల్లోకి రావాలి, యేసు రక్తం చేత అందరూ కడగబడాలి. ప్రార్థన చేయాలి. ఓకే. పరిశుద్ధుల స్తోత్రం. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా ప్రియపరలోక మా తండ్రి స్తోత్రం. మహాపరిశుద్ధాత్మ దేవ, ఇదిగోనైనా ఈ లోకంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మీరు మమ్మల్ని ఎంచుకొని ప్రభా దీవించి ఆశీర్వదించి ఒక చోట కూర్చుండబెట్టి పరిశుద్ధాత్మల ఆనందాన్ని పొందుటకు ఇచ్చిన కృపను బట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవ, ఇదిగోనైనా బ్రదర్ గారు చెప్పిన విధంగా ఇదిగోనైనా అనుకోని రీతిగా ప్రభా మరి నిన్న కూడా ప్రభా మీరు ఫిలడెల్ఫియా సంఘం వల్ల మీరు ఉండవని ప్రభా మీరు మాట్లాడినారు ప్రభా. ఎన్నో మార్లు మేము ప్రకటన కన్నా చెప్పాము, కానీ ఇంత విపులంగా ఇంత అర్థమయ్యే మాటగా ప్రభా నిన్న మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మా జూమ్ లో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభా అనేక విధములైన పరిశుద్ధాత్మ వరములు పొందుకొని పరిశుద్ధాత్మ ఫలములు పొందుకొని ప్రభా నీ నామను ప్రకటించే వారిని, నీ నామను మహిమపరిచే వారిని సహాయం దయచేయమని వేడుకొచ్చినాం తండ్రి. యోగానైనా యోగా ధ్యానం అనేదాన్ని ఒక దుష్ట ఆత్మ చెప్పిన తర్వాత బౌద్ధ మతంలో కూడా ప్రభా యోగా ఎక్కువగా ప్రభా దురాత్మ శక్తి దానిలో ప్రభా అంతరంగంలో ప్రభా లోపల వారు ఎత్తినప్పుడు దురాత్మ నైనా ఆవహించి ప్రభా వారు దానికి లోపడిపోతున్నారు ప్రభా. అనేక పరిశుద్ధులనైనా యోగా గురించి నిర్వహించుతున్నారు ప్రభా. ఈ యోగా అనే దాన్ని లయపరుస్తుందని ప్రతి ఒక్కరిలో ప్రభా నీ పరిశుద్ధాత్మనే ఉన్నారు ప్రభా. యోగాలో వాళ్ళు సంతోషాన్ని ఆనందాన్ని పొందుకుంటామంటున్నారు, కానీ ఒక దురాత్మ శక్తికి వాళ్ళు లోబడిపోతున్నారు, శక్తికి లోబడిపోతున్నారు ప్రభా. అలాంటి అంధకార శక్తిని లయపరచమని తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నాయన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవ, ఈ బౌద్ధ మతం క్రియేట్ చేసిన ఈ నాయన యోగను లయపరచమని నామంలో అనేక దురాత్మ శక్తులు ప్రవేశించకుండా పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే క్రియ చేయడం కృప దయచేయమని వేడుకుంటున్నాం. నేను ఆకాశం నైనా నీ సింహాసనం భూమిని ప్రతి బిడ్డని పాద పీఠం వద్దకు వచ్చి నీ కృతజ్ఞతాస్తుతి బలి ఉండి అయినా ఇదిగో స్తుతి యాగము బలియాగము నీకు మాత్రమే చెందాలి ప్రభా. నజరేయుడా యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం నైనా. స్తుతులకు పాత్ర యోగ్యుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని వేవేల దూతలతో కొనియాడబడుచున్న తండ్రి పరిశుద్ధాత్మదేవ, నీకు చెందవలసిన స్తుతి యాగము నాయన ఏ దురాత్మలకు చెందకూడదు ప్రభా. పరిశుద్ధాత్మతో ప్రభా పరిశుద్ధ రక్తాన్ని మా దేశ ప్రజలపై కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. వారు చేసే పాపములు విగ్రహారాధన వల్ల ఇప్పటికే ఎంతో ప్రభా ఎంతో నష్టం జరిగింది ప్రభా. ఇంకా జ్ఞానంగా వారు ప్రభా ఇంకానైనా వారి క్రియలు మర్చిపోతారు. అనేక మార్లు వారిని క్షమిస్తున్నా కూడా వారి క్రియలు ఇంకా మర్చిపోవట్లేదు ప్రభా. వారు అలాగే ప్రభా. నీతిమంతుడు ఒక్కడు లేడన్నావు ప్రభా. నీ నీతిని బట్టి మాత్రమే ప్రభా మా బిడ్డలపై నాయన కృప దయచేయమని వేడుకుంటున్నాం. వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి నైనా ప్రతి పట్టణంలో ప్రతి దేశంలో ప్రతి పల్లెలో ప్రతి గృహంలో వెలుగుతున్న వెలుగును ప్రభా వారు లైట్లు వేస్తుండగా ఆ లైట్లకు నాయన బతుకని పరిశుద్ధ వెలుగు ప్రతి గృహములో వెలిగింపబడును రక్తం పడును గాక. వరములు పరిశుద్ధాత్మ ఫలము పొందుకొని దేశమంతా మాకు ఒకటే నాయకుడు యేసుక్రీస్తు ప్రభు, ఒక్కడే తండ్రి మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి దేశము ప్రతి ప్రజలు నీ పాదాల వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించి పరలోక రాజ్యపు సంతోషాన్ని సమాధాన్ని పొందుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీలాంజనారాలతో కట్టడం నీలములు దాని పునాదులు, నీలాంజనారాలతో కట్టడం నీలములు దాని పునాదులు, సూర్యకాంతం దాని ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే, ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే, ఆహా సౌందర్య సీయను మహారాజ
రాజుని నగరం ఎంత రమణీయం, ఎంత శోభనీయం, మంత మనోహరం స్వస్థ నిలయం. ఎంత రమణీయం, ఎంత రమణీయం, ఎంత శోభనీయం స్వస్థ నిలయం. అవునండి, ఆ సియోన్ నగరంలో నా దేశ ప్రజలు, నా ప్రపంచ ప్రజలందరూ ప్రభా నీలాంజనములతో కట్టడం ప్రభా, నీలములు దాని పునాదులు, సూర్యకాంతంలో దాని గుమ్మములు ప్రభా. ఆ నగరంలో నా బిడ్డలు, నా ప్రజలు, నా ప్రాంత ప్రజలు, నా దేశ ప్రజలు, నా ప్రపంచ ప్రజలందరూ నీ బిడ్డలు ప్రవేశించుటకు అర్హులుగా మార్చమని వేడుకొంటున్నాను. నాయనా, ఇదిగో నాయనా, ఈ సంఘము చిన్నదే కానీ నా వాక్యం నువ్వు గైకొని వారు నన్ను ఎరగలేదన్నావు తండ్రి. అవును తండ్రి, ఈ జూమ్ లో పార్టిసిపేట్స్ క్రియేట్ చేసిన బిడ్డనైనా ఒకరిద్దరిని దీవించి ఆశీర్వదించి మా అందరినీ సమయత్తపరిచి ఇదిగో నీ నామం ఎరగలేదన్నది ఇంకా ఉజ్జీవింపబడండి అని ప్రార్థనతో ఆత్మతో ఆరాధిస్తున్నాడు, వేదన పడుతున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, తపన తీరడం లేదు ప్రభా. తృష్ణ ఆశమైన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవం అయ్యా, జీవ జల నదులు మా హృదయంలో అత్యధికంగా ప్రవహింపచేయమని వేడుకుంటున్నాను. ఆ ద్వారములు తెచ్చున్నానన్నావు తండ్రి, అవి మూయవు, ఎవరు మూయలేరన్నావు. మీ శక్తి కొంచెమైనా నా నామం ఎరగలేదని ప్రభా. నిరీక్షణ కలిగి ఉన్నారు, నన్ను నిరీక్షణతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు, ఎంత సమయం పట్టిన నిరీక్షణతో ఉన్నారన్నారు ప్రభా. అలాగే ప్రభా ఈ పట్టణంలో కొత్త పేరు లిఖిస్తామన్నావు తండ్రి. మా బలమును శక్తిని పూర్ణంగా అత్యధికంగా చేస్తామన్నావు తండ్రి. మేము తగ్గించబడి కేవలం మేమందరం తగ్గించబడి నీ నామమును మహిమపరుస్తూ అత్యధికమైన కృపను పొందుకొని నిస్వార్థమైన మాకు నాయన శక్తి బలం మాది కాదు, నీ శక్తి నీ బలంతో మేము నింపబడి నాయన నాయన నీ చిత్తం ఏదైందో గైకొని ఆ ప్రకారంగా మేము జీవించడం మా అందరికీ సహాయం దయచేయమని వేడుకొంటున్నాం. ముఖ్యంగా నాయన ఒకళ్ళ సిస్టమ్ మీరు జ్ఞాపకం చేసుకుని ఆ తల్లిలో ఉన్న బాధ, వేదన, దుఃఖం కన్నీ తుడిచివేయండి. ఆమె వేదన ఉద్యోగం మీద కాదు, భర్త మీద కాదు, ఆమె ప్రేమ, ఆదరణ, ప్రేమ అంత సర్వం నీ పాదాల వద్దకు రావాలి ప్రభా. ఆమె హృదయంలో భర్తకు కాదు ప్రభా స్థానం, నీకు అత్యధికమైన స్థానం కాదు ప్రభా. ఆ బిడ్డ కోల్పోయేటంత అంతకు నూరంతా నువ్వు ఆమెకిచ్చి ఆశీర్వదించే తండ్రివే చెల్లించుకున్నాం. గొప్ప దైవజనుడు మా మధ్యలో ఉన్నారు ప్రభా. క్రీస్తు కుమార్ గారు ప్రభా, వారు దాచిన తలాంతులు ఒక గొప్ప దైవజనుడిగా తను మారి రూపాంతరం పొంది నీ పరిచర్యకు సిద్ధపరచమని వేడుకొచ్చిన రావు గారి బిజినెస్ ని సమృద్ధిగా వేడుకొచ్చిన మేరీ సిస్టర్ సంపూర్ణ స్వచ్ఛమని వేడుకొచ్చిన నేను ప్రత్యక్ష ప్రయాణాన్ని మీ చిత్తమైతే త్వరగా దయచేయమని వేడుకొచ్చిన. అలాగే మహిత భర్త క్షేమంగా వచ్చేటప్పుడు సహాయమని వేడుకొచ్చిన. అలాగే వరప్రసాద్ బ్రదరు, విజయ భాస్కర్ బ్రదరు, నేను అన్నిని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డలో దురాత్మను క్రియ చేస్తున్న వారి కుటుంబంపై క్రియ చేసిన ప్రతి దురాత్మ శక్తిని వేసినంలో ప్రతి ఆ బిడ్డ గొప్ప వెలుగుతో ప్రభా ప్రవేశించి నాయన నీ మహిమను పొందుకొని గొప్ప సాక్షిగా అందరికన్నా అత్యధికంగా ప్రార్థన చేసే అందరికన్నా అత్యధికమైన కృప ఆ బిడ్డకు ఇంకా మా చిన్న ప్రతి బిడ్డను దించి సారిక కిరణ్ ఇంకా నేను అనేకమైన బిడ్డలు, నేను మాధురి, అనేక సునీత అందరి బిడ్డలను దీవించి ఆశ్రయించి, ఆశా శిష్యుని దీవించి ఆశ్రయించి మరి భార్య పాత్రని ఇంకా ఉజ్జీవింపజేసి పరిచయం గొప్పగా దీవెనకరంగా ఉన్న సహాయం దయచేయమని ఆ పరిశుద్ధులైన యేసయ్య పరిశుద్ధమైన దివ్యమైన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రసన్నక్క. మీరు పాట పాడుతుంటే స్పెషల్గా భాషలో మాట్లాడిన తర్వాత పాట పాడుతున్నారు. నా మీదకి దేవుని సన్నిధి వచ్చింది. సో మిమ్మల్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. దేవుడు అందరినీ ఒక పర్పస్ ప్రకారము తలాంతలు కలిగిన వాళ్ళు మన మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాడు, అందరిని వాడుకుంటున్నాడు. సో మీరెంతో ఆశీర్వాదము. మీరు సామాన్యులు కారు. అక్కడ శ్యామ్ కిషోర్ గారు కానీ లేకపోతే అందరి గొప్ప గొప్ప బోధకుల బోధన మీరు విని ఇంకా ఈ గ్రూపులు ఈ విధంగా కంటిన్యూ అవుతున్నారంటే మన మధ్య దేవుడు ఉన్నాడనే. సో మీ యొక్క ప్రార్థనలు కానీ మీ యొక్క తలాంతులు కానీ అది దేవుడి నామ మహిమ గణత కరెక్ట్గా వాడబడును కాక. దేవుడు ఇంకనూ రాబోయే రోజులు అనేక ద్వారాలు తెరిచి మరి ద్వారం తెరవబడి ఉన్న దాన్ని ఎవరు మూయలేరు అన్న వాగ్దానం, ఫిలడెల్ఫియా సంఘానికి ఉన్న వాగ్దానం మీ పట్ల కూడా దేవుడు నెరవేర్చును. గొప్ప ఉద్యోగం మీ ద్వారా వచ్చును కాక. దేవుని నామానికి మహిమ.
మరి ఇంకొక చివరగా అంజమ్మ ఆంటీ ప్రార్థన చేస్తారు. అంజమ్మ ఆంటీ లేరా? అక్కది నెట్ కట్ అయితే ప్రతి దాంట్లోకి వస్తారు బ్రదర్. ఓకే, చేస్తున్నాను. ఇది మ్యూట్ లో ఉంది కావాలా చూడలేదు. ఓకే. తీసాను, చేస్తాను. స్తోత్రములు 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 తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఏకదేవా మీకే స్తోత్రములు తండ్రి. ప్రభా ఇచ్చిన ఈ సమయం కొరకై స్తోత్రములు తండ్రి. ప్రభా మీ దాసుని ద్వారా తండ్రి ప్రభా మీ బిడ్డలు నడిపించుకుంటున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మొదటి నా రాజ్యం నా నీతిని వెదకుడి అనేక సమస్తమును మీకు అనుగ్రహించబడతాయి అని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి, ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు మీ తండ్రి ప్రభా నీ రాజ్యము నీ నీతిని ఎదిగే వారిగా నిలబెట్టుకుంటున్నందుకై స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి ప్రభా ఈ లోకాశల కంటే తండ్రి ప్రభా ఆకర్షణీయమైన నీ శక్తితో నింపుతున్నందుకై స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఈ లోకాశలు పెంట వలె ఇచ్చే మనసును తండ్రి ప్రభా వారి మీద తండ్రి ప్రభా ఉంచుతున్నందుకై స్తోత్రములు, వారిలో పుట్టించినందుకై స్తోత్రములు తండ్రి. దుష్టుని బీజాలు పోకట వేలతో పెకిలించబడునుగా యేసు నామములో ప్రకటిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ తండ్రి తండ్రి మీకే స్తోత్రములు. నీ దాసుని దాసురాలను బహుగా దీవించినందుకై స్తోత్రములు తండ్రి. ప్రభా బిడ్డ సాంబి గారిని ఆశాని బహుగా దీవించినందుకై స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేసినందుకై స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మ నడిపింపు దయచేస్తున్నందుకై స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా మీ ఆత్మ కుమ్మరింపు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను తీసివేయండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నీ దాసుని ద్వారా ఇంకా అనేకమైన మర్మాలతో తండ్రి నీ దాసుని నింపబోతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ఇంకను తండ్రి సాయంత్రం జరిగిపోయే కార్యాలు కూడా తండ్రి ప్రభా మీ స్వాధీనములో తీసుకుని మీ దాసుని మీ ఆత్మ కుమ్మరింపుతో నింపి నడిపించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ తండ్రి 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 ఫోన్ లైన్లన్నీ ప్రభా మంచిగా ఉండేలాగా సహాయం దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నీ దాసుని తండ్రి ప్రభా బహుగా దీవించి తండ్రి వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా తీసివేసి తండ్రి ఆ బిడ్డలకు మంచి గర్భఫలాలతో నింపబోతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామంలో చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకే స్తోత్రములు 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 తండ్రి. అంధకార శీకట శక్తులు బంధించి వేస్తున్నాము యేసు నామంలో. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభ వాయుమండల దురాత్మలు బంధించి వేసినందుకై స్తోత్రములు తండ్రి. నీ రాజ్యం భూమి మీదకు వచ్చినందుకై స్తోత్రములు తండ్రి. దుష్టుని రాజ్యం ఒకట వేళతో పికిలించబడుతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రార్థనలతోటి వాక్య పరిచర్య చేస్తే నీ సేవకులు తండ్రి ప్రభా తండ్రి ఆ పునాదులు తండ్రి కదిలించబడుతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అంజమ్మ అంటే చక్కని ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన చేసినందుకు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ముఖ్యంగా గ్రూప్ గురించి చేసినందుకు వందనాలు. సాయంత్రం మన గ్రూపులో మనం ఎప్పుడు కూడుకున్న మనం వివిధ ప్లేసుల్లో ఉన్నా కూడా అక్కడ దేవుని బలమైన సన్నిధి దిగాలంతే. అది అది ఆ దేవుని సన్నిధి, దేవుని ఆత్మ అందరూ అనుభవిస్తూ ఉంటే వాళ్ళే ఇతరులను పిలుస్తారు, ఆటోమేటిక్గా అనేక మంది కనెక్ట్ అయిపోతారు. అది మన గోల్ అదనమాట. నెక్స్ట్ మన సునీత సిస్టర్ ప్రార్థన చేస్తాం ఫైనల్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నిర్మలకి చేస్తున్నారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఎస్. క్షితాత్మ దేవ ప్రేమగల మా తండ్రి కృపలేసినైనా నిన్న నేడు ఏకరీతికున్న ప్రభు మీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి ఉదయ కాలం మొదలుకొని ఇంతవరకు కూడా మీరు ఎక్కల నీడలో భద్రపరిచి కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. మీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు ప్రభా నాయన. మీ దీన దాసన్ దాని బ్రదర్ ద్వారా
మంచి వాక్యాన్ని విని ఉన్నాను ప్రభా తండ్రి. నాయన మీ ఆత్మని పొందుకోవాలి ప్రభా మేము నాయన తండ్రి. ఎక్కువగా నాయన వాక్యం నాయన ప్రార్థనలు ఎక్కువగా ఎదుగుదల పొంది ఇంకను మీ ఆత్మతో మమ్మల్ని నింపమని వేడుకొంచున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే భాగ్యం దయచేతండి నాయన. నాయన మేమందరము కూడా ప్రభా నాయన ఎంతగానో బలపడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. నాయన మీ వాక్యం ద్వారా బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. నాయన ఎంతగానో ప్రభా ఎదుగుదల మాకు దయచేస్తున్నందుకు స్తోత్రం నాయన. ఇంకా లోతైన మర్మాలు మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయన. దేవాది దేవుడు ప్రభ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎల్ల దూతల సైన్య సమూహంతో కొనియాడపడుచున్న నా ప్రభ నాయన. దేవదూతలే మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు నాయన మానవులమైన మేము కూడా నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తే ఎంతగానో సంతోషిస్తారు నాయన. తండ్రి మిమ్మల్ని సంతోషపరిచి ఆనంద పెట్టి బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభ నాయన తండ్రి. బ్రదర్ గారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ టీంలో ఉన్నటువంటి వారందరి యొక్క ఏ బిడ్డకి ఏ అవసరం ఉన్నదో మీకు తెలుసు నాయన. ఆ అక్కర్లన్నిటిని కూడా తీర్చే తండ్రి మీరు ఒక్కరే ప్రభ నాయన. నాయన స్తోత్రం స్తోత్రం నాయన. ప్రభ మమ్మల్ని విడువక ఎడబాయిక మీతో అంటుకట్టుబడే జీవితాలు మాకు దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. ఆత్మీయ రీతిలో ఇంకనూ మేము ఎదుగుదల పొందడానికి సహాయం చేయండి నాయన తండ్రి. మీ వాక్యం రెండంచుగల ఖడ్గము నాయన ప్రభా నాయన. అది మా జీవితంలో ఫలించి ముప్పదంత నూరింతలు వెయ్యింతలుగా నాయన మేము ఆస్వాదింపబడేలా సహాయం చేయండి ప్రభా. సాతాను శోధనలు అనేకమైన వచ్చిన శరీరాలపై దాడి చేస్తున్న ప్రభా నాయన మమ్మల్ని రక్షించి కాపాడి తిరిగి లేవనెత్తున్నందుకు నిండా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా నాయన. శుద్ధాత్మ దేవ అయినప్పటికీ కూడా నాయన మా గృహాలు నీ తెగులు నీ గుడారం సమీపించదని సెలవిచ్చావు తండ్రి. మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. మృత్యు దాటిపోయినందుకు వందనాలు తండ్రి నాయన. నాయన ప్రభా ఎంతో మంది బిడ్డల్ని చూడలేకపోయాం ప్రభా. మాకు ఇచ్చినటువంటి యొక్క సదవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. నాయన ఇంకను మేము మీలో ఎదగడానికి నైనా మీరు మీకు ఆ శక్తిని బలాన్ని పొందుకోవడానికి మమ్మల్ని జీవింపచేసే తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవ నాయన వాక్యాన్ని ప్రకారం మేము నడుచుకోవడానికి సహాయం చేయండి నాయన. మా హృదయంలో ఎంతగానో సంతోషం ఆనందం ఉంటుంది ప్రభా నాయన. మా నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు ప్రభా నాయన తండ్రి. మీ కన్నీటి బాష్ప బిందువు తుడిచివేస్తానని సెలవిచ్చే ప్రభా నాయన. స్తోత్రం. నేను ఎంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత ప్రేమ గల తండ్రి నాయన తండ్రి. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు ప్రభా నాయన. మీరెక్కల నీడలు భద్రపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభా. సాతాను గర్జించే సింహం వల్లే తిరుగుతుంటది ప్రభా. దాని నోటికి బలి కాకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు మీ బంగారు పాదాల కోట్లాది కోట్లు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. మాకిట్టి భాగ్యాన్ని సమయాన్ని ఇచ్చారు స్తోత్రం నాయన. ఈ సమయం లేక ఈ సదావకాశం లేక ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా వారందరికీ కూడా అనుగ్రహించమని వేడుకొంచున్నాను నాయన. ప్రభా తండ్రి ఇట్టి ఆరాధన మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. ఇంకనూ కూడా ప్రభా మీ వాక్యంలో మేము బలమును శక్తిని పొందుకొని నాయన ప్రభా తండ్రి మేలైన కార్యాలు మేము చేపట్టడానికి ఈ లోకంలో మమ్మల్ని ఉంచారంటే ప్రభా నాయన మీ శక్తివంతమైనటువంటి కార్యాలు మేము చేయడానికి కృప చూపించి రక్షించి సహాయం చేయమని పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి మరొకసారి నాయన మాకందరికి మరొక సదవకాశాన్ని అనుగ్రహించి మేమందరము కూడా కలిసి ఇట్టి సహవాసములు కూడుకొని మిమ్మల్ని స్తుతించి ధ్యానించే భాగ్యం దయచేసి మీ దీన దాసం ద్వారా వచ్చిన వాక్యాన్ని ఫలింప చేసి అద్భుతపరిచి మాలో కూడా వెలిగింప చేయమని వేడుకొంచు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుచు పాపిని బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ. నిర్మలక్కను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చక్కగా ప్రార్థన చేశారు, అంత శక్తివంతమైన ప్రార్థన. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా ఉజ్జీవింపజేస్తా, అనేక మరుగైన మన్నాన్ని మీకు ఇస్తా. శరీరాన్ని అది అటాక్ చేయటం కాదు, కానీ ఒకప్పుడు అటాక్ చేశాడు, ఇక ముందు అలాంటిది రాకూడదు మనం పలికి. మరి దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు, మీ ద్వారా స్వస్థతలు కలగబోతున్నాయి అని నేను నమ్ముతున్నాను దేవుని బలంగా. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. గొప్ప దీర్ఘాయువునిచ్చి స్వస్థ వరాన్ని మీకు ఇచ్చి ప్రవచన వరాన్ని మీకు ఇచ్చి ఫిలిప్పు కుమార్తెల వల్ల మీరు కూడా ప్రవచించబోతున్నారు.
ఆమేన్, ప్రైజ్ ఆమేన్, ప్రైజ్ ఆమేన్. లార్డ్. మీరు ఆత్మ పొందుకున్న వ్యక్తులు, మీరు మా మధ్య ఉండటం మాకు కూడా ఎంతో ఆశీర్వాదకరం. అందరూ అంటే బాగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆకలి దప్పికలు అదెంతో సంతోషాన్ని ఇస్తుంది. నేను యవనస్తుల మధ్యకి వెళ్ళానని కదా, కొంత బాధపడ్డా, కొన్ని నెలలు బాధపడ్డా, ఏంటి వీళ్ళు అన్నట్లు. ఎందుకంటే నేను ఎంత వెలపెట్టాను నాకు తెలుసు, నా విలువను అర్థం చేసుకోలేదా అని. సో నన్ను అర్థం చేసుకోవాలంటే కొంత మెచ్యూరిటీ ఉన్న పీపుల్ అవసరమా అన్నట్లు. అంటే క్రిస్టియన్న, ప్రసన్న ఆంటీ, అటు మీరు, సునీత సిస్టర్, నిర్మల, రాజు అన్న వాళ్ళు పట్టేశారు. ఓకే. ప్రైజ్ లార్డ్. అవును బ్రదర్. రాజు, దేవుని నామానికి మహిమ. సో గొప్ప. మన సాయంత్రానికి సిద్ధపడండి. మన గోలు, నా తల్లి గురించి కూడా ప్రార్థన చేయండి. నా అక్క, నా తల్లి వాళ్ళ రక్షణలోకి రావాలని. మా డాడీ ఎంతో కొంత వచ్చారు, ఆయన బాప్టిజం కూడా ఆయన తీసుకున్నారు. మా తల్లి రావాలి, ఆమె వస్తే గొప్ప ఉద్యోగమే. ప్రార్థనలో పెట్టండి. నెక్స్ట్ మన గుంపులో ఎక్కడున్న దేవుని సన్నిధి అలా 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 ఉండాలి, అల్లాడుతూ ఉండాలన్నమాట పరిశుద్ధాత్మ. ప్రసన్నక్క ఇది చెప్తున్నారు. నిన్న లాస్ట్ వచ్చేసి మెరేకల్స్ అవన్నీ చెప్తుంటే అమ్మాయి ఏడుస్తుంటారు. తను సాఫ్ట్వేర్ క్యాజువల్ గా ఫోన్ చేస్తే నేను అద్భుతాలు చెప్తుంటే అమ్మాయి ఏడుస్తుంది. ఎందుకు శాంతి నువ్వు ఏడుస్తున్నావు అంటే, అవునక్క మేము ఎంతసేపు మాది 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 మా కోసమనే, మా స్వార్థం కోసం పూజలు చెప్తాము. వాటి మీరు చూడండి, ఏ స్వార్థం లేకుండా ఇతరుల కోసం, వాళ్ళ స్వార్థం కోసం మనం ఏమి డబ్బైతే పెట్టలేము, కానీ మీరు ఎంత హార్ట్ఫుల్ గా ప్రేమతో ప్రార్థన చేస్తున్నారు, ఎంత గొప్ప దేవుడు అన్నట్టుగా అమ్మాయి ఏడుస్తుంది అనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. అది క్రీస్తులో శాంతి అని చెప్పారు. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటారు. ఓకే. నా తర్వాత చెల్లెలైతే మంచి పరిచయం కూడా చేస్తుంది. తను బాగా ప్రార్థన చేస్తుంది. వాళ్ళ చర్చకి వెళ్ళి చర్చికి, కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఏవి కావాలన్నా తను అందించడం, చేయడం అన్ని చేస్తుంది. బట్ ఆమెకు 3 నుంచి తెల్లవారుజామున 3 నుంచి విపరీతమైన దుఃఖ పూజ చేస్తుంది. ఓకే. అట్లా ఆమె అది దాని ఆవిడ కూడా రావాలి. టైం అంతా దేవునికి ఉపయోగపడుగా. ఎంత భక్తి అంటే విపరీతమైన భక్తి అక్క. మనోజ, విజయవాడ మనోజ, అదే మనోజ అమ్మాయికి 10 కోట్ల అప్పు ఉంది బ్రదర్. ఓకే. దేవుడు తీసివేస్తాడండి, రమ్మని చెప్పండి ఆంటీ. నేను చిన్న సాక్ష్యం చెప్తాను. ఇప్పుడు ఒక చిన్నది, ఏమనుకోవద్దు, పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు ఇంతకుముందే జరిగింది. మధ్యాహ్నం అంకుల్ బయటకు వెళ్ళారు, రాలేదు. ఇంకా ప్రత్యక్షం అదే సేవకులకి పంచడానికి వెళ్ళాడు. ఎవరు లేదు. నేనేమో అన్నం తింటున్నాను, మజ్జిగ అన్నం తిన్నాను. అసలు తింటే గుండె పట్టుకొని పోయింది. అయ్యో. ముందుకి వెనక్కి వెళ్ళలేదు, ముందుకు రాలేదు. పట్టుకొని గట్టిగా అసలు ఎంత నొప్పి వచ్చింది. అసలు నొప్పి వచ్చి, ప్రభువా చేతులైతే ఆకాశం వైపు, ప్రభువా దీన్ని తీసేయి, నాకు ఈ నొప్పిని తీసివేయి. నువ్వు ఎందువల్ల ఇది నొప్పి వస్తుందో, ఎందుకు పట్టుకొని పోయిందో, ఎందుకు ఆగిపోతుందో, మరి ఇది నీ చిత్తం సహాయం దయచేయండి. నీ బిడ్డల కోసం ఎంతో ఇంకా ప్రార్థన చేయాలి, నేను నీ పని చేయాలి, నేను సహాయం చేయి నువ్వు అని చెప్పి అన్నాను. అది మొత్తం పోయింది లోపలికి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమెను అసలు ఎంత ఇది పట్టుకొని పోయింది, అసలు ఎంత సేపు ఇసుకిచ్చింది అసలు. అంటే ఒకసారి మన కృపా సిస్టర్ వాళ్ళ డాడీ హాస్పిటల్లో కోవిడ్తో సఫర్ అవుతుంటే తెల్లవారుజామున 3-4 ఒక దురాత్మ వచ్చి గుండెల మీద ఎట్లా చెస్ట్ మీద కొడతా ఉండేదంట చంపడానికి. సో అతను స్పష్టంగా చూశాడు, ఎందుకంటే మన రూతమ్మ గారి చర్చికి వస్తాడంట ఆయన కూడా, ఆత్మీయత కలిగిన వాడు. కృపా సిస్టర్ వాళ్ళ డాడీ అది చెప్పినప్పుడు గోవిందరాజు గారు ఏదో పేరు, ఏదో మరి అంటే తెలియదు కానీ సో అట్లా ఏదో ఒక అటాక్ చేసింది. ఎందుకంటే మీరు బాగా అందరి గురించి ప్రార్థన చేస్తున్నారు, ప్రేయర్ రిక్వెస్ట్ వస్తే అసలు మీరు చెలరైపోతున్నారు. సో వాడు మిమ్మల్ని ఎన్ని ప్రయోగాలు చేసినా మన దేవుడు గొప్పవాడు కదా, వాడేం చేయలేడు. ప్రార్థన ద్వారా దేవుడు వాడిని వీక్ చేసి వాడి ప్రణాళికలు లయపరుస్తున్నాడు, వాడి అటాక్స్ ని. సో అటాక్ వచ్చింది. ఒకసారి వీలైతే మీరు ఒకసారి చెకప్ కూడా చేయించుకోండి అండి, వీలైతే చూడండి. ప్రార్థన అంతా ఓకే కానీ అంటే మీకు నడిపింపు ఉండి మేము ప్రార్థన చేస్తాం, అందరం ప్రార్థన చేద్దాం అంజమ్మ ఆంటీ యొక్క ఆరోగ్యం గురించి. ప్రార్థనలు పెట్టండి. అసలు ఏం లేదు, తినేటప్పుడు అది అట్లా అన్నం మంచినీళ్ళు దగ్గర లేవు, నేను తీసుకుందాం అనుకున్నాను, ఈ లోపల పట్టుకుపోయింది. సరే అని చెప్పి తీసుకొని మళ్ళీ ఆ నీళ్లు కూడా లోపలికి
తిడతానే ఉంటారు వీళ్ళు నన్ను. అందుకని ఆ, లోపలంతా కఫం లాగా వచ్చేసి బయటకు వచ్చేసింది. తిరిగానట్టు ఇటు తిరిగి చేతులు ఎత్తి స్థుతిస్తా ఉన్నాను. ఇక అది పోయింది. దేవునికి మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె నాకు దేవుడు గొప్ప ఆశీర్వాదం మిమ్మల్ని మీ పెట్టి అందరి ప్రార్థనలు, మీ అందరి ఇది దాన్ని దేవుడిని దాని నుండి తప్పించేసాడు. అది ఆన్ చేసి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా వందనాలు. బ్రదర్ నేను ఇంకొక స్వామి రిక్వెస్ట్ గారికి వందనాలు. బ్రదర్ చిన్న కట్ అవుతుంది చెప్పండి సిస్టర్. బ్రదర్. అదే మళ్ళీ 50వ రోజు ఈ కమ్యూనికేషన్ ఈ నెట్ ప్రాబ్లం ఏమి రాకుండా కొంచెంసేపు అందరం ప్రార్థన చేద్దాం రోజు బ్రదర్. 50వ రోజు తల్లి కదా. నాకు సాయంత్రం పూట రావట్లే నెట్ అసలు. ఓకే ఓకే, ఈరోజు ఇప్పుడు చేద్దాం అంటారా? మీ ఇష్టం బ్రదర్, రోజు చేసినా పర్లేదు. నైట్ చేద్దాం, నైట్ ఒకసారి గుర్తు చేయండి. అందరితో కలిసి చేద్దాం బ్రదర్. ఏదే, అదే రోజు అన్నీ అది భాషలు కూడా అయ్యా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టండి, అందరం మాట్లాడదాం. భాషలు అంటే ఇంక 7 to 9, 7 to 8 పెట్టడం పొద్దున్నే. సరే. మరి మీరు చూసుకోండి మీకు వీలైతే. ఎందుకంటే నేను భాషల్లో నోవటెల్ హోటల్ హైదరాబాద్లో చేసేవాడిని. 7 to 9 అనమాట చర్చి. ప్రతి సండే ఎంత పవర్ అంటే పక్క రూములో పాస్టర్ గారితో 3-4 చేసేవాళ్ళం. 2 గంటలు నాన్ స్టాప్ భాషలే. ఆ యొక్క మహిమ మెయిన్ హాల్లో దిగేదనమాట, ఎక్కడైతే అందరూ కూడుకుంటారో బలిపీఠం. అందరు అనుభవించేవాళ్ళు, ఏంటి ఏదో మార్పు ఉంది. మరి ఎప్పుడైతే భాషలు మొదలు పెట్టామో అక్కడ మార్పు చూశారు. అంటే షెకినా గ్లోరీ అలా దిగేది అది. సో అంటే ఒక టైమింగ్ సెట్ చేసుకున్నాం, లేకపోతే ఇప్పుడే మనం అంటే ఈ సమయంలోనే ఒక 10 నిమిషాలు ఆ విధంగా భాషలు అట్లయినా పెడదాం మరి. అవును. ప్రైజ్ లాడ్ అన్న, బాగున్నారా? బాగుందన్న, ఇప్పుడు వచ్చాను డ్యూటీ నుంచి. ఓకే ఓకే, సంతోషం. పలకరిద్దామని. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. బాగున్నారు కదా? బాగున్నాం అన్న. మీరు ప్రార్థన చేస్తున్న చేయి నొప్పి తగ్గింది ఓకే ఓకే, కొంచెం. ప్రైజ్ ఇంకా ఉన్నారు కానీ దేవుని కృప బట్టి మీరు ప్రార్థన కూడా తగ్గింది కొంచెం. ప్రైజ్ డ్యూటీకి వెళ్ళగలిగాను. మీరు క్షేమంగా ఉంటారు. దేవుడు 2 బలం మీకు ఇస్తారు. గొప్ప దీర్ఘాయం మీకు కలుగును. మీరు జీవించు సంవత్సరంలో అధికములగనంత. ఎప్పుడైనా స్వస్థత వెంటనే వచ్చింది అంతే. అటు నొప్పి అటు స్వస్థత వెంటనే వచ్చింది. ఆ నొప్పే కలగకుండా దేవుడు రాబోయే రోజుల్లో చేస్తాడు. వాక్యంలో మనం ఎదిగే కొద్దీ, అది జ్ఞానంలో ఎదిగే కొద్దీ చేస్తాడు దేవుడు. ఓకే, థ్యాంక్ యూ అన్న. గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్. మీరెంత ఆశీర్వాదం, మీ కుటుంబం కూడా మా గ్రూప్కి. దేవుని నామానికి మహిమ. సాయంత్రానికి సిద్ధపడండి, మంచి వాక్యం రావాలని. పరిశుద్ధాత్మ మనకు తెలిసిన వచనాల నుంచే ఇక్కడ ఎంత ఉందా అన్నట్లు దేవుడు మాట్లాడతాడని నేను భావిస్తున్నాను. దేవుని చిత్తం అయితే ప్రార్థన పూర్వకంగా రండి అందరం. ఓకే, ఎస్, థ్యాంక్ యూ అంజమ్మ ఆంటీ, సురేష్ ఫ్యామిలీ, ప్రసన్నక్క, పర్వతీశ్వం ఆంటీ, ప్రత్యూష్, థ్యాంక్ యూ. బాయ్. బాయ్.